ట్రంప్ రాబోయే ఒక 50-100 ఏళ్లకు సరిపడా అమెరికాని సెట్ చేసేస్తున్నట్టున్నాడు ఆర్థికంగా. వివిధ దేశాలని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఉక్రెయిన్లో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకుని అక్కడ డబ్బులు మాకు ఇవ్వమన్నాడు. డబ్బులు ఇవ్వలేనంది ఉక్రెయిన్. అయితే మీ మినరల్స్ మీద నాకు హక్కు ఇవ్వమన్నాడు. ఒప్పందం దాదాపుగా అయ్యింది. చివరిలో జెలెన్స్కీ కొంత అడ్డం తిరిగాడు, కానీ అది తీసుకుంటాడు. అంటే అక్కడ ఖనిజాల మీద ఒక 50-60 ఏళ్ళు వాడే దవ్వుకుంటాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిపోతుంది. దీనికి గాను కథ నడపడం ద్వారా రష్యాకి ఖర్చు తగ్గించినందుకు గాను రష్యా ఆధీనంలో ఉన్నటువంటి ఖనిజాలలో కొంత వాటా అమెరికా తీసుకోబోతుంది. దాని మీద రాయల్టీ చెల్లిస్తుంది అమెరికా. ఆ ఆదాయాన్ని రష్యా గడిస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు కాంగో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను తాజాగా అమెరికాకు ఒక భారీ ఆఫర్ ఇచ్చాడు. కాంగోలో ఉన్నటువంటి మినరల్స్ని ట్రంప్కి ఆఫర్ చేశాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి.